క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శన పండుగను మనము మే 31వ తారీఖున కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ గురించి ధ్యానిద్దాం. అమ్మా మరియమ్మ, మమ్ము దర్శింపగరావా, మా గృహములలోనికి రావమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56 వచనాలలో వివరింపబడిన పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శన పండుగను మే 31న ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభలో అత్యంత ఘనంగా కొనియాడుతూ ఉంది. మరియమ్మ జీవితంలో ఒక అద్భుతమైన ప్రేరణాత్మక ఘట్టాన్ని గుర్తు చేసే ఈ పండుగ మనకు అనేక లోతైన ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తుంది. గబ్రియేలు దేవదూత ద్వారా రక్షకుని జననము గురించి శుభవార్త విన్న తర్వాత మరియమ్మ తన బంధువు ఎలిషబేతమ్మ వృద్ధాప్యంలో ఉండగా గర్భవతి అని తెలుసుకొని దైవ చిత్తానికి తక్షణమే స్పందిస్తూ మరియమ్మ ఎలిజబేతమ్మకు సహాయం చేయటానికి, ఆమెకు పరిచర్య చేయటానికి బయలుదేరింది. చరిత్ర ప్రకారం సుమారు 70 మైళ్ళు అనగా 113 కిలోమీటర్లు దూరంలోనున్న కొండ ప్రాంతము గుండా ఆమె ప్రయాణం చేసింది. ఇది మరియమ్మలోని నిస్వార్థ సేవా దృక్పథానికి, పరోపకార గుణానికి గొప్ప నిదర్శనం. ఆ ఇద్దరు పవిత్ర స్త్రీలు కలుసుకున్నప్పుడు ఒక అద్భుతము జరిగింది. ఎలిషబేతమ్మ మరియు ఆమె గర్భంలోనున్న శిశువు బప్తిస్త యోహాను పవిత్రాత్మ ప్రభావానికి లోనవుతారు. ఎలిజబేతమ్మ పవిత్రాత్మతో నిండినదై మరియమ్మను ప్రభువు తల్లి అని దీవించింది. అప్పుడు మరియమ్మ ఆనందముతో నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది అంటూ ఒక మహిమాన్వితమైన స్తోత్ర గీతాన్ని ఆలపిస్తుంది. ఈ పాట దేవుని గొప్పతనాన్ని, ఆయన దయాగుణాన్ని, పేదల పట్ల ఆయనకున్న ప్రేమను కీర్తిస్తుంది. ఎలిజబేతమ్మ ప్రసవించే వరకు మరియమ్మ అక్కడే ఉండి ఆమెకు సేవ చేసిందని సాంప్రదాయక నమ్మకం. మరి ఈ పండుగ యొక్క ఆవిర్భావము ఏమిటి? పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శన పండుగ మొదటగా క్రీస్తు శకము 1263వ సంవత్సరంలో ప్రారంభమైనట్లు మనకి తెలుస్తుంది. పునీత బొనవెంతూరు గారి సలహా మేరకు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ సభవారు ఈ పండుగను ఆచరించటం మొదలుపెట్టారు. అనంతరం క్రీస్తు శకము 1389వ సంవత్సరంలో 6వ అర్బన్ పోపు గారి పాలనా కాలంలో అప్పట్లో శ్రీసభలో ఏర్పడిన గొప్ప చీలికను అంతమొందించటానికి ప్రార్థనా సూచనగా ఈ ఉత్సవాన్ని, ఈ పండుగను విశ్వశ్రీ సభ అంతటా కొనియాడాలని ఆయన విజ్ఞప్తి చేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా మనము నేర్చుకునే ఆధ్యాత్మిక విలువలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, సేవా స్ఫూర్తి మరియు పరోపకారం. మరియమ్మ ఎలిజబేతమ్మ గర్భవతి అని తెలియగానే ఆమె సహాయం చేయటానికి సుదూర కొండ ప్రాంత ప్రయాణం చేయటంలో ఏమాత్రము వెనుకాడలేదు. తన గర్భంలో యేసును మోస్తున్నప్పటికీ తన వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి 3 నెలల పాటు ఎలిజబేతమ్మకు నిస్వార్థంగా సేవ చేసింది. ఇది నిజమైన ప్రేమకు మరియు పరోపకారానికి నిదర్శనం. మరియమ్మ శుభవార్త వినగానే ఇతరుల అవసరానికి ఆలస్యము చేయకుండా త్వరితముగా స్పందించింది. ఆమె ప్రయాణంలోని ఆతృత, ప్రేమ, సేవ చేయాలనే తపన మనకు గొప్ప పాఠం. ఇతరులకు సేవ చేయటానికి మనం ఎంత వేగంగా, నిస్వార్థంగా ముందుకు వెళ్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఇది గొప్ప అవకాశం. మరియమ్మ సేవ అత్యంత నిస్వార్థమైనది. ఆమె తన గర్భంలో యేసును మోస్తున్నప్పటికీ తన వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టింది. 3 నెలల పాటు ఎలిజబేతమ్మకు పరిచర్య చేస్తూ ఆమె కష్టాలలో తోడుగా నిలిచింది. ఇది నిజమైన ప్రేమకు మరియు పరోపకారానికి గొప్ప ఉదాహరణ. రెండవది, నమ్మకము మరియు విధేయత. మరియమ్మ జీవితంలో నమ్మకము మరియు విధేయత కీలక పాత్ర పోషించాయి.
దేవదూత నుండి శుభవార్త విన్న తరువాత ఆమె దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయతను చూపింది. దేవుని తల్లిగా ఉన్నప్పటికీ మరియమ్మ తనను తాను తగ్గించుకొని వినయముతో సేవ చేసింది. ఇది మనకు వినయము యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా బోధిస్తుంది. అచంచలమైన విశ్వాసము మరియమ్మలో మనం చూడవచ్చు. ఎలిజబెతమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలైనప్పుడు ఆమె మరియమ్మను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని మరియమ్మను దీవించింది. ఇది దేవుని వాక్యముపై నమ్మకము ఉంచటం ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. ఎలిజబెతమ్మ మాటలు దేవుని వాగ్దానాలను విశ్వసించిన వారే ధన్యులు అని బోధిస్తూ ఉన్నాయి. మరియమ్మ విశ్వాసం ఆమెను దేవుని తల్లిని చేసింది. మరియమ్మ పవిత్రాత్మతో నిండిన తర్వాత పాడిన స్తోత్రగీతం ఆమె దేవుని గొప్పతనాన్ని, ఆయన దయాగుణాన్ని, పేదల పట్ల ఆయనకున్న ప్రేమను కీర్తిస్తుంది. ఇది కేవలము ఒక పాట కాదు, అది విశ్వాసము యొక్క ప్రకటన. ఇది దేవుడు నిమ్న జాతులను ఎలా ఉన్నతింపచేస్తాడో, బలవంతులను ఎలా క్రిందికి దించుతాడో తెలియజేస్తుంది. ఈ గీతం మరియమ్మ దేవునిపైనున్న అచంచలమైన విశ్వాసాన్ని, ఆయన శక్తిని చాటుతుంది. మూడవదిగా పవిత్రాత్మ ప్రభావం. సందర్శన పండుగలో పవిత్రాత్మ ప్రభావము ముఖ్యముగా మనకి కనిపిస్తుంది. ఎలిజబెతమ్మ మరియు ఆమె గర్భంలో ఉన్న శిశువు బప్తిస్మ యోహాను మరియమ్మ స్వరము వినగానే పవిత్రాత్మతో నిండిపోతారు. దైవ సన్నిధికి ఇది సూచనగా ఉంది. ఎలిజబెతమ్మ గర్భంలోనున్న బప్తిస్త యోహాను సంతోషముతో గంతులు వేయటం ఒక సాధారణ స్పందన కాదు. ఇది పవిత్రాత్మ యొక్క కార్యం. మరియు గర్భంలోనున్న శిశువు కూడా దేవుని సన్నిధిని గుర్తింపగలడు అని మనకి తెలియజేస్తుంది. ఈ సంఘటన దేవుని మహిమను, ఆయన కార్య ప్రణాళికను మనకు స్పష్టంగా సూచిస్తుంది. ఇక నాలుగవది దేవుని ప్రణాళికలో మరియమ్మ పాత్ర మరియు యేసును ఇతరులకు అందించటం. మరియమ్మను ప్రభువు తల్లి అని ఎలిజబెతమ్మ దీవించటం ద్వారా క్రీస్తు రక్షణ ప్రణాళికలో మరియమ్మకు ఉన్న ప్రత్యేక పాత్ర స్పష్టంగా మనకి వెల్లడవుతుంది. ఈ సందర్శన కేవలము ఒక వ్యక్తిగత పర్యటన కాదు, అది నిజానికి దైవ సందర్శన. మరియమ్మ తనతో పాటు యేసును ఎలిజబెతమ్మ వద్దకు తీసుకొని వచ్చింది. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనము కూడా యేసును మన హృదయాలలో మోసుకొని ఇతరులకు అందించాలి. మనం యేసును ఇతరుల వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆ ఆనందం ఇతరులలో కూడా కలుగుతుంది. ఈ విధంగా మరియమ్మ మనకు క్రీస్తును లోకంలోనికి తీసుకువెళ్ళే ఒక ఆదర్శ మార్గాన్ని చూపుతుంది. ఐదవదిగా క్రైస్తవ ఐక్యతకు ఈ పండుగ గుర్తు. ఈ పండుగ క్రైస్తవ ఐక్యతకు ఒక బలమైన చిహ్నముగా నిలుస్తుంది. క్రీస్తు శకము 1389 సంవత్సరంలో 6వ అర్బన్ పోపు గారు ఈ ఉత్సవాన్ని విశ్వశ్రీసభ అంతటా కొనియాడాలని విజ్ఞప్తి చేయడానికి గల ప్రధాన కారణం అప్పట్లో శ్రీసభలో ఏర్పడిన గొప్ప చీలికను అంతమొందించటానికి ఒక ప్రార్థన సూచనగా ఈ పండుగను జగద్గురువులు ఏర్పాటు చేయటం జరిగింది. మరియమ్మ మరియు ఎలిజబెతమ్మ మధ్య ఉన్న ప్రేమపూర్వక సంబంధం, ఒకరికొకరు తోడుగా నిలబడటం, సంఘంలో ఐక్యతను ఎలా పెంపొందించాలో మనకి ఆదర్శంగా చూపుతుంది. ఈ పండుగ మనకు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డిన్ ది బుస్తి ఈ సందర్శన పండుగపై ధ్యానం చేస్తూ, మరియ తల్లి మనకు ఎన్నో మేలులు చేయాలని, కృపావరాలు అందించాలని ఎంతో మనోపూర్వకంగా ముందుకు వస్తుంది. కానీ మనము అంతే ఆశతో, ఆసక్తితో వాటిని అందుకోలేకపోతూ ఉన్నాము అని చెప్పి ఉన్నారు. ఈ మాటలు దైవానుగ్రహాలను ప్రసాదించే మరియమ్మ శక్తిని మరియు మన వైపు నుండి వాటిని స్వీకరించటానికి సంసిద్ధత యొక్క ఆవశ్యకతను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ సందర్శన పండుగ దైవభక్తి, సేవాస్ఫూర్తి, విశ్వాసం, దేవుని ప్రణాళికలో
మానవుల సహకారం వంటి ముఖ్యమైన క్రైస్తవ విలువలను ఈ పండుగ మనకి సూచిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలో జగద్గురువులు కూడా ఈ పండుగ గురించి గొప్పగా ధ్యానించారు, వివరించారు. మొదటిగా పునీత 2వ జాన్ పాల్ గారు ఈ సందర్శన పండుగను తరచుగా తన బోధనలలో ప్రస్తావించారు. ముఖ్యముగా మరియమ్మ యొక్క విశ్వాసం మరియు సేవను ఉదాహరణగా చూపారు. 1979వ సంవత్సరంలో మే 31న ఆయన చేసిన ఉపదేశంలో విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అనే ఎలిజబెతమ్మ మాటలను ఆయన నొక్కి చెప్పారు. ఆయన మరియమ్మను గురించి వివరిస్తూ ఆమె విశ్వాసం ఆమెను దేవుని తల్లి చేసిందని చెప్పారు. ఆమె దైవ ప్రణాళికలో తన స్థానాన్ని గుర్తించి జీవితాంతము యేసుకు ప్రథమ మరియు పరిపూర్ణ శిష్యురాలుగా జీవించినదని జగద్గురువులు పేర్కొన్నారు. ఈ పండుగ మరియమ్మ అంతర్గత జీవితంలోని మరో కోణాన్ని, అనగా ఆమె వినయపూర్వకమైన సేవ మరియు అవసరంలోనున్న వారి పట్ల నిస్వార్థ ప్రేమను తెలియజేస్తుందని పునీత 2వ జాన్ పాల్ పాపు గారు వివరించారు. అంతేకాకుండా బప్తిస్త యోహాను మరియు క్రీస్తు జనన పూర్వక కలయికను ఆయన ధ్యానం చేశారు. ఇది క్రీస్తు తన తల్లి ద్వారా రక్షణ కార్యాన్ని ప్రారంభించినట్లుగా వివరించారు. ఇక 16వ బెనడిక్టు పోపు గారు తన బోధనలలో మరియమ్మ యొక్క విశ్వాస యాత్రను తరచుగా ప్రస్తావించటం జరిగింది. ఆయన సందర్శన పండుగను గురించి వివరిస్తూ ఇది మరియమ్మ విశ్వాసానికి ఒక ముఖ్యమైన అడుగు అని, ఆమె దేవుని వాక్యాన్ని విశ్వసించినది కాబట్టి ధన్యురాలైందని బోధించారు. మరియమ్మ తన బంధువు ఎలిజబెతమ్మకు సేవ చేయటానికి వెళ్ళటం విశ్వాసం క్రియారూపము దాల్చటానికి ఒక గొప్ప ఉదాహరణ అని 16వ బెనడిక్టు గారు అన్నారు. విశ్వాసము అంటే కేవలము దేవుని నమ్మటము మాత్రమే కాదని, అది దేవుని ప్రేమను ఇతరులకు అందించటం అని 16వ బెనడిక్టు గారు స్పష్టంగా వివరించారు. ఇక పోపు ఫ్రాన్సిస్ గారు ఈ పండుగను అనేక సందర్భాలలో ధ్యానించారు. ముఖ్యంగా మరియమ్మ యొక్క తక్షణ స్పందన మరియు సేవా స్ఫూర్తిపై ఆయన దృష్టి సారించారు. మరియమ్మను సమకాలీన సేవకు ఒక ఆదర్శముగా చూపారు. మరియమ్మ శుభవార్త వినగానే తన బంధువు ఎలిజబెతమ్మకు సహాయం చేయటానికి త్వరితముగా వెళ్ళింది అని పోపు ఫ్రాన్సిస్ నొక్కి చెప్పారు. ఇది మనము దేవుని పిలుపుకు, ఇతరుల అవసరాలకు ఆలస్యము చేయకుండా ఎలా స్పందించాలో తెలియజేస్తుంది. పవిత్రాత్మ నెమ్మదించదు అని పునీత అంబ్రోసు గారు వ్యాఖ్యానించినట్లుగా మరియమ్మ వేగం ఆమెలోనున్న పవిత్రాత్మను సూచిస్తుందని పోపు ఫ్రాన్సిస్ గారు అన్నారు. పోపు ఫ్రాన్సిస్ మరియమ్మ చేసిన సందర్శన కేవలము ఒక వ్యక్తిగత పర్యటన కాదని, అది సేవ మరియు కలయిక యొక్క మిషన్ అని పేర్కొన్నారు. మనము కూడా మనలోనున్న యేసును ఇతరుల వద్దకు తీసుకొని రావాలని, వారి అవసరాలలో వారికి సహాయము చేయాలని బోధించారు. సేవ అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన గుర్తు అని, ఇతరులకు సేవ చేయటానికి జీవించని వారు నిజంగా జీవించటం లేదని పోపు ఫ్రాన్సిస్ గారు పేర్కొన్నారు. ఈ సందర్శన సంఘటన ఆనందముతో నిండి ఉందని, మరియమ్మ స్తోత్రగీతం ద్వారా ఆ ఆనందాన్ని వ్యక్తం చేసిందని పోపు ఫ్రాన్సిస్ తరచుగా గుర్తు చేశారు. క్రైస్తవులు ముఖముపై చిరునవ్వు కలిగి ఉండాలని, విచారంగా ఉండకూడదని, ఆనందము మరియు సేవ రెండు కలిసి ఉండాలని పోపు ఫ్రాన్సిస్ ఉద్ఘాటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా జగద్గురువులందరూ సందర్శన పండుగను మరియమ్మ జీవితంలోని ముఖ్యమైన కోణాలను ప్రతిబింబించటానికి గొప్ప అవకాశంగా భావించారు. మరియమ్మను ఒక ఆదర్శ శిష్యురాలిగా విశ్వాసం, విధేయత, సేవ మరియు దైవ ప్రణాళికలో చురుకైన పాత్రను పోషించిన వ్యక్తిగా అభివర్ణించారు. ఈ పండుగ క్రైస్తవులకు నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను,
దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచటం యొక్క ప్రాముఖ్యతను మరియు పవిత్రాత్మ ప్రేరణకు ప్రతిస్పందించటం యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ ధ్యానాలు విశ్వాసులను మరియమ్మ మాదిరిగా జీవించమని, యేసును తమ హృదయాలలో మోసుకొని ఇతరులకు అందించమని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శన పండుగ కేవలం ఒక చారిత్రక సంఘటనను గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, అది అంతకు మించి లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తుందని ఈరోజు మనం గ్రహించాలి. క్రీస్తును ఇతరులకు అందించటం ప్రధానం. మరియమ్మ యేసును తన గర్భంలో మోసుకొని ఎలిషబేతమ్మ వద్దకు వెళ్ళింది. ఇది మనము కూడా మన హృదయాలలో యేసును మోసుకొని ఆయన ప్రేమను, శాంతిని, ఆనందాన్ని ఇతరులకు అందించటం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. మనం ప్రతి సందర్శనలో, ప్రతి పరిచర్యలో క్రీస్తును ప్రతీకగా ఇతరులకు అందించాలి. అలాగే దేవుని యొక్క ప్రేమను మనము విస్తరించాలి. ఈ పండుగ దేవుని ప్రేమ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక కుటుంబం నుండి మరొక కుటుంబానికి ఎలా విస్తరిస్తుందో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరియమ్మ ద్వారా యేసు యొక్క రాక ఎలిషబేతమ్మ మరియు యోహాను జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో మనకి స్పష్టంగా చూపిస్తుంది. విశ్వాసం, సేవ, ఆనందం యొక్క ఏకీకరణ ఈ పండుగ మనకి తెలియజేస్తుంది. నిజమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసం, సేవ మరియు దైవ ప్రేరిత ఆనందము విడదీయరానివని ఈ పండుగ మనకు బోధిస్తుంది. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ నమ్మకము సేవగా మారి అది మనలోనూ ఇతరులలోనూ ఆనందాన్ని నింపుతుంది. అలాగే ఈ పండుగ క్రైస్తవ జీవితానికి పిలుపునిస్తుంది. ప్రతి క్రైస్తవుడికి మరియమ్మ ఆదర్శంగా దేవుని చిత్తానికి విధేయత చూపించి దైవ ప్రణాళికలో భాగస్వాములు కావటానికి, ఇతరులకు క్రీస్తును అందించటానికి ఒక పిలుపు ఉందని ఈ పండుగ నేడు మనందరికీ కూడా గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మహోత్సవాన్ని స్మరించుకుంటున్నటువంటి మనము మరియమాత వలె జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మనమంతా మరియమాత వలె నిస్వార్థ ప్రేమను కలిగి ఇతరులతో వ్యవహరించటానికి ప్రయత్నం చేద్దాం. మంచిని అంటిపెట్టుకొని ఇతరులకు సహాయం చేయటానికి త్వరపడుదాం. ఒకరినొకరు సోదర భావంతో చూస్తూ మరియమాత వలె అందరి కష్టాలను తమ కష్టాలుగా స్వీకరించి కష్టాల్లో ఉన్న వారిని సందర్శించే స్వభావాన్ని కలిగి ఉందాం. అందరి పట్ల గౌరవం కలిగి ఉండటానికి మరియమాత వలె మనము కూడా త్వరపడుదాం. సోమరులుగా ఉండక కష్టపడుతూ పనిచేసే, ఇతరులకు సహాయపడే మనస్తత్వాన్ని మరియమాత వలె మనం కలిగి ఉందాం. దేవుని పట్ల అమితమైన భక్తిపూర్వక హృదయంతో ఆ దేవుణ్ణి సేవించటానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి గర్భవతి అయినప్పటికీ తనకు సేవకులు అవసరమైన సమయంలో కూడా ఎలిజబెతమ్మకు సేవ చేసింది. మనము కూడా మరియ తల్లి వలె ఇతరులకు సేవ చేసే, సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉందాం. మనం సేవ చేసేటప్పుడు సేవను పొందే వారిలో దేవుణ్ణి చూడగలగాలి. మనం కష్టాల్లో ఉన్నప్పటికీ ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోవటం గొప్ప స్వభావం. ఈ స్వభావం మరియమాతలో నిండుగా ఉంది. మనము కూడా మరియమాతలోనున్న ఆ స్వభావాన్ని అలవర్చుకుందాం. అటువంటి స్వభావం మనకు ఉంటే ఆ దేవుణ్ణి మనం సేవించినట్లే. భక్తిపూర్వక హృదయముతో ప్రభువును మనం అందరము కూడా సేవించుదాం. మరియమాత నేను ప్రభువు దాసురాలను అని చెప్పి దేవుని పట్ల ఆమెకున్న భక్తిని, ప్రేమను ఏ విధంగా కనబరిచిందో మనము కూడా ప్రభు సేవకులుగా ప్రేమతో కష్టంలో ఉన్న వారిలో ఆయనను చూడగలగాలి. అటువంటి వారికి సహాయం చేయగలగాలి. దేవుని యందు నిరీక్షణతో మరియమాత క్రీస్తు ప్రభువును తన గర్భంలో ఏ విధంగా మోసిందో, ఆమెకు ఎదురైన కష్టాల్లో ఏ విధంగా ఓర్పు వహించిందో, నిత్యము ప్రార్థిస్తూ ఏ విధంగా జీవించిందో మనము కూడా ఆ విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మన కష్టాలను ఓర్పుతో సహించుదాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. మనము వేచి ఉన్న నిరీక్షణలో విసుగు చెందక ఆనందించటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే పవిత్రాత్మతో పరిపూర్ణత కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మరియమాత ఎవరినైతే సందర్శించిందో, ఎక్కడైతే ఆమె దర్శన భాగ్యం లభిస్తుందో అక్కడ
పవిత్రాత్మ దేవుడు వారి హృదయాలలో ఆత్మపూర్ణతను ప్రసాదిస్తారు. మరియమాత దర్శన భాగ్యం ఎలిషబేతమ్మకు కలగగానే ఎలిషబేతమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలైంది. నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు గంతులు వేసెను. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని పవిత్రాత్మచే పరిపూర్ణురాలై ఎలిషబేతమ్మ ఈ పలుకులను పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీసభ జరుపుకుంటున్న దేవమాత సందర్శన పండుగ, పరిశుద్ధ కన్య మరియమ్మ ఎలిజబేతమ్మను దర్శించు ఉత్సవాన్ని మనందరము కూడా ఆనందముతో సంతోషంతో కొనియాడుతున్నాం. దేవమాత దర్శన ఉత్సవ సమయంలో మనము కూడా ఆత్మపూర్ణులమై దేవుని యందు విధేయత కలిగి ఆయన వాక్కు పట్ల, ఆ ప్రభుని మహిమ కార్యాల పట్ల విశ్వాసము కలిగి మనందరము ప్రభువు దాసులమై జీవించుదాం. మరియ సందర్శన ఉత్సవ సందర్భంగా మనందరము కూడా మరియమ్మను ఇలా వేడుకుందాం. అమ్మా మరియా, మమ్ము దర్శించండి. మా గృహములోనికి వచ్చి మా దీనస్థితిని దర్శించి మా జీవితాలలో కూడా దేవుని అద్భుత కార్యాలను జరిగించమ్మా. అమ్మా మాతా మరియా, మమ్ము దర్శించు. మా గృహాలలోనికి రావమ్మా. మీ ప్రియ కుమారునికి దాసులమై మేము ధన్యులమయ్యేటట్లు, ఆత్మపూర్ణులమై జీవించేటట్లు మా కొరకు అర్థించమ్మా. అమ్మా మరియా అని మరియ ప్రార్థన సహాయాన్ని మనలో ప్రతి ఒక్కరము మన కుటుంబము తరపున, మన తరపున ప్రార్థించమని ఆ మరియ తల్లిని వేడుకుందాం. మీ అందరకు పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శన పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.